కథ పేరు గురుదక్షిణ. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. ఆఫీసుకు బయలుదేరబోతున్న నాకు ఫోన్ రింగ్ అవ్వడంతో సెల్ తీసి హలో ఎవరండి అన్నాను. అవతల నుండి మాధవ్ గారే కదండి, నా పేరు వెంకట్, హైదరాబాద్ రవీంద్ర భారతి కల్చరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ ఏడాది సాహిత్య రంగంలో ప్రముఖులైన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి నంది పురస్కారాలు అందచేయాలి అని కమిటీ నిర్ణయించింది. ఆ పురస్కార గ్రహీతల్లో మీ పేరు ఉంది సార్. మీరు ఎల్లుండి కల్లా హైదరాబాద్ రవీంద్ర భారతికి రావాల్సి ఉంటుంది, ధన్యవాదాలు అంటూ ఫోన్ పెట్టేశారు. అది విన్న నాకు ఆనందంతో నోట మాట రాలేదు. నేను విన్నది నిజమే కదా, కల కాదు కదా అని ఒకసారి గిల్లి చూసుకున్నాను. నిజమే. ఫోన్ తీసి 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాను. ఇంతలో నా వాట్సాప్కి ఆహ్వాన పత్రిక మరియు కార్యక్రమ వివరాలు పంపించారు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. అమ్మా కమలా అంటూ పరుగులాంటి నడకతో ఇంట్లోకి అడుగుపెట్టాను. నా అరుపులకు మా అమ్మ, నా శ్రీమతి కంగారు పడుతూ హాల్లోకి వచ్చారు. ఏమిటా అరుపులు అని అమ్మ కంగారుగా అడుగుతూ ఉంటే కమల కూడా అయోమయంగా నా వైపు చూసింది. నేను ఆనందంతో జరిగిన విషయం అంతా చెప్పాను. అమ్మ, కమల చాలా చాలా సంతోషపడ్డారు. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు మరియు నా సహ ఉద్యోగులకు, దగ్గరి బంధువులకు మాత్రం తెలియపరచడం జరిగింది. కానీ ఎలా తెలిసిందో కానీ చాలామంది నాకు ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బవడం నా వంత అయింది. సాయంత్రం ఇంటికి వచ్చి కాఫీ తాగుతూ ఉంటే అమ్మ వచ్చి పక్కన కూర్చుంటూ అది సరే కానీ ఇంతకీ నువ్వు పురస్కారం ఇవ్వబోతున్నారు అన్న సంగతి సీతారామ మాస్టర్కి చెప్పావా అని అడగడంతో ఒక్కసారి షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడ్డాను. అరే, ఎంత పెద్ద తప్పు చేశాను, అసలు మాస్టార్ని ఎలా మర్చిపోయాను, క్షమించరాని తప్పు చేశాను అనుకుంటూ లేదమ్మా, మాస్టార్కి చెప్పడం మర్చాను, ఇదిగో ఇప్పుడే మాస్టర్ ఇంటికి వెళ్ళి చెప్పి వస్తాను అంటూ అమ్మ ఏదో చెప్పబోతూ ఉంటే ఆ మాటలు కూడా ఏవీ చెవిలో వేసుకోకుండా ఇప్పుడే వస్తానమ్మా అంటూ హడావిడిగా ఇంటి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి సీతారామ మాస్టర్ ఇంటి వైపు దారితీశాను. దారిలో మాస్టారుకి వారి శ్రీమతికి బట్టలు, పూలు, పండ్లు తీసుకుని వారింటి వైపు దారితీశాను. బైక్ ముందుకు పోతూ ఉంటే నా ఆలోచనలు గతంలోకి పరుగు తీశాయి. నేను హై స్కూల్లో చదివే రోజుల్లో సీతారామ మాస్టారు తెలుగు బోధించేవారు. నేను చిన్నప్పుడే చిన్న చిన్న కవితలు రాయడం గమనించిన సీతారామ మాస్టారు అవి చదివి మెచ్చుకొని నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. ఎన్నో సూచనలు, సలహాలు చెప్పేవారు. తప్పులను సరిదిద్దేవారు. ఎక్కడ ఏ సాహిత్య కార్యక్రమం జరుగుతున్నా తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళేవారు. అలా ఎన్నో విషయాలలో నాకు మార్గదర్శకంగా నిలిచారు. నేను పెరిగి కాలేజీకి వచ్చాక కవితల నుండి కథలు రాయడం మొదలుపెట్టాను. ఏ కవిత వ్రాసినా, ఏ కథ వ్రాసినా మొదటగా సీతారామ మాస్టార్కి చూపించడం అలవాటు. ఆయన వాటిని చదివి ఏదైనా సవరణలు ఉంటే చెప్పేవారు. అలా కాలేజీలో ఉన్నప్పుడు సాహిత్య పోటీలలో ఎన్నో బహుమతులు గెలుపొందాను. వాటన్నిటినీ సీతారామ మాస్టారి ఆశీస్సులే కారణం. తర్వాత నేను కాలేజీ ముగించడం, ఉద్యోగంలో చేరడం, పెళ్ళి అన్నీ వరుసగా జరిగిపోయాయి. వీటితో పాటు నా సాహిత్య ప్రయాణం కూడా ముందుకు సాగుతూ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను. మాస్టర్ గారి ఇల్లు రావడంతో నా ఆలోచనల నుండి బయటపడి బైక్ ఆపి లోనికి నడిచాను. లోపల హాల్లో మాస్టారు పడక కుర్చీలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతున్నారు. నేను వెళ్ళి కాళ్ళకు నమస్కరించగానే ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అరే మాధవ, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఎలా ఉన్నావు, ఇంట్లో అందరూ కుశలమేనా అంటూ ఆప్యాయంగా పలకరించారు. నేను అంతా కుశలమే అని చెప్పి నేను వచ్చిన విషయం చెప్పగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. నన్ను గట్టిగా కౌగిలించుకొని నాకు తెలుసురా, ఏదో ఒక రోజు నువ్వు ఇంత గొప్పవాడివి అవుతావని అన్నారు. తర్వాత నేను మాస్టారికి వారి శ్రీమతికి నేను తీసుకెళ్లిన బట్టలు, పూలు, పండ్లు ఇచ్చి నమస్కరించి ఆ దంపతుల ఆశీస్సులు తీసుకుని ఇంటి దారి పట్టాను. ఇంటికి వచ్చాక జరిగిన విషయం అంతా అమ్మకి చెప్పాను. అది విని అమ్మ, మాస్టారు గారి ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని మంచి పని చేశావు. జీవితంలో ఎంత ఎదిగినా మన ఎదుగుదలకు తోడ్పడిన వారిని ఎన్నటికీ మర్చిపోకూడదు. మన అభివృద్ధికి వాళ్ళు పునాదుల వంటివారు. ఈ పొరపాటు నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా తప్పు తప్పే కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, మంచిది అని అమ్మ అనగానే అవునమ్మా, సమయానికి నువ్వు గుర్తు చేయకపోతే నా వల్ల దిద్దుకోలేని పెద్ద పొరపాటు జరిగిపోయి ఉండేది అన్నాను. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి రవీంద్ర భారతిలో నంది పురస్కారం అందుకున్నాక మొదటగా మాస్టర్ గారింటికి వెళ్ళి నేను అందుకున్న నంది అవార్డును మా మాస్టారు గారి చేతుల్లో ఉంచి మాస్టారు, ఇది నా గురుదక్షిణ అంటూ ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయన నన్ను లేవనెత్తి ఆనంద బాష్పాలతో నన్ను గట్టిగా కౌగిలించుకొని
నా శిష్యుడిగా నువ్వు సాహిత్య రంగంలో ఇంకా ఎత్తుకు ఎదగాలి, దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.